అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 145. నాపై ప్రేముందా? ఇక స్టోరీలోకి వెళ్తే, చారిటీ వేలంలో అక్షయ్ ₹1,50,00,000 పెట్టి స్నేహ కోసం జ్యువెలరీ కొన్నాడని రాజేశ్వర్తో చెప్పింది ధాత్రి. దాంతో ఆమె ఆవేశంగా, నేను అక్షయ్ని చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచాను. ఎంత డబ్బు సంపాదించినా వాటిని జాగ్రత్తగా ఖర్చు చేయడం నేర్పించాను. కానీ ఈ స్నేహ వచ్చి వాడిని పూర్తిగా మార్చేసింది. ఆమె కావాలని ఇదంతా చేస్తోంది. వాడిని పూర్తిగా యూజ్ చేసుకుంటుంది. ఇలాగే కంటిన్యూ అయితే అక్షయ్ పూర్తిగా ప్రమాదంలో పడతాడు. నువ్వు ఈ విషయం చెప్పి చాలా మంచి పని చేశావు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి ధాత్రి అని అంది. దాంతో రాజేశ్వరి పూర్తిగా స్నేహపై కోపంగా ఉందని తెలుసుకొని సంతోషపడింది ధాత్రి. అప్పుడు రాజేశ్వరి, సరే ధాత్రి, నాకిప్పుడు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయటకు వెళ్ళాలి, నువ్వు బయలుదేరు అని చెప్పింది. దాంతో ఇంకేం మాట్లాడకుండా, సరే ఆంటీ, బాయ్ అని చెప్పి బయటకు వచ్చిన ధాత్రి తన కారును కొంచెం ముందుకు తీసుకెళ్లి రోడ్డు పక్కన ఆపి అక్కడి నుండే రాజేశ్వరి ఇంటిని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంది. కాసేపట్లో రాజేశ్వరి రెడీ అయ్యి కారులో బయటకు వెళ్లడం గమనించిన ధాత్రి, దాంతో ఆమె కూడా రాజేశ్వరి కారును కొంచెం దూరం వరకు ఫాలో అయ్యింది. కాసేపటి తర్వాత రాజేశ్వరి కారు నేరుగా అక్షయ్ ఇంటివైపు వెళ్తుందని అర్థం చేసుకున్న ధాత్రి తన కారును మధ్యలోనే ఆపి సంతోషంగా నవ్వుకుంది. చివరికి తాను కోరుకున్నది సాధించానని ఫీల్ అవుతూ, స్నేహ, నీ స్కోర్ బోర్డ్ సెటిల్ చేయడానికి ఒక బాణాన్ని వదిలాను, ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని అనుకొని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. ధాత్రి తనను ఉపయోగించుకొని స్నేహకు ఉచ్చు బిగిస్తుందని తెలియని రాజేశ్వరి నేరుగా వెళ్ళి అక్షయ్ ఇంటి ముందు కార్ దిగి వెళ్ళి డోర్ బెల్ కొట్టింది. డోర్ తీసిన అన్నపూర్ణ ఎదురుగా ఉన్న రాజేశ్వరిని చూసి కొంచెం ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని ఆనందంగా, మేడం మీరా, రండి, వస్తున్నానని ఒక మాట ముందే చెప్పొచ్చు కదా మేడం, లోపలికి రండి అని పిలిచింది. రాజేశ్వరి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటూ, ఆ స్నేహ ఎక్కడుంది, ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు అని సీరియస్గా చెప్పింది. ఆమె గొంతులో గరుకుతనాన్ని గమనించిన అన్నపూర్ణ, ఈరోజేదో పెద్ద సమస్య రాబోతోంది అని అనుకుంటూ, మేడం, ఈరోజు యువన్ బాబుకి హాలిడే అవడంతో స్నేహ మేడం యువన్ బాబును తీసుకొని షాపింగ్కి వెళ్ళింది, వాళ్ళింకా తిరిగి రాలేదు అని చెప్పింది. షాపింగ్ అనే పదం వినగానే రాజేశ్వరి ముఖం మరింత సీరియస్గా మారింది. దాంతో ఆమె పళ్ళు కొరుక్కుంటూ, ఈ స్నేహ అక్షయ డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెడుతూ ఉంది అని అనుకొని అన్నపూర్ణ వైపు చూసి, ఎప్పుడొస్తుందో చెప్పిందా, నేను ఆమెను త్వరగా కలవాలనుకుంటున్నాను అని అంది. అప్పుడు అన్నపూర్ణ, వాళ్ళిద్దరూ వెళ్ళి చాలాసేపు అయింది మేడం, ఈ పాటికి తిరిగి రావాలి అంటూ ఫోన్ తీసుకొని స్నేహకు కాల్ చేయబోయింది. అప్పుడు రాజేశ్వరి ఆమెను వారిస్తూ, ఆగు, నువ్వేం కాల్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె ఎంతసేపటికి తిరిగి వస్తుందో నేను కూడా చూస్తాను అని అంది. ఆ మాటలు విని అన్నపూర్ణ కొంచెం భయపడింది. ఖచ్చితంగా ఆమె మంచి ఉద్దేశంతో రాలేదని అనుకుంటూ, సరే మేడం అని చెప్పి వెళ్ళి రాజేశ్వరి కోసం టీ తీసుకొని వచ్చింది. రాజేశ్వరి టీ తాగడం పూర్తయ్యేటప్పటికీ స్నేహ ఇంట్లోకి అడుగుపెట్టింది. దాంతో అన్నపూర్ణ తేలిగ్గా నిట్టూర్చి, అమ్మయ్యా, ఎక్కువ టైం కాలేదు అని అనుకుంటూ స్నేహ చేతిలో ఉన్న బ్యాగ్స్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళబోయింది. కాని రాజేశ్వరి ఆమెను కంటి చూపుతోనే ఆపేసింది. లోపలికి వచ్చిన స్నేహ సోఫాలో కూర్చొని ఉన్న రాజేశ్వరిని చూడగానే కొంచెం కంగారు పడింది. ఆమె ఇంత హఠాత్తుగా వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుందని ఊహిస్తూ అప్పుడే అటుగా వెళ్తున్న సర్వెంట్ను పిలిచి తన చేతిలో ఉన్న బ్యాగ్స్ అన్ని ఇచ్చి, యువన్ను తీసుకొని పైకి వెళ్ళు అని చెప్పింది. నిజానికి యువన్ రాజేశ్వర్ని చూడగానే వెళ్ళి నానమ్మా అంటూ పలకరించాలని అనుకున్నాడు. కానీ ఆమె ముఖం సీరియస్గా పెట్టుకొని ఉండడంతో పలకరించే ధైర్యం చేయలేక తన తల్లి చెప్పినట్టు సర్వెంట్తో పాటు పైకి వెళ్ళాడు. ఆ తర్వాత స్నేహ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, ఆంటీ, మీరు వచ్చి చాలాసేపు అయిందా, నేను యువన్ కోసం షాపింగ్ చేద్దామని బయటకు తీసుకెళ్లాను, మీరు వస్తారని ఊహించలేదు, నన్ను క్షమించండి అని మర్యాదగా చెప్పింది. ఆ మాటలు విన్న రాజేశ్వరి, అవునా, పర్వాలేదు, కానీ ఒకటి చెప్పు, నువ్వు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళొచ్చావు కదా, నాకు తెలిసినంతవరకు
నువ్వు కేవలం ఒక కంపెనీలో ఎంప్లాయీవి. మరి అంత కాస్ట్లీ వస్తువులు కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వింకా అక్షయ్‌ని పెళ్లి కూడా చేసుకోలేదు. మరి అలాంటప్పుడు మా ఫ్యామిలీ డబ్బుల్ని వాడుకునే హక్కు నీకుందా? ఇది కొంచెం ఓవర్‌గా అనిపించడం లేదా?" అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ సీరియస్‌గా మాట్లాడింది. ఆమె మాటలు విన్న స్నేహకు అంతా అయోమయంగా అనిపించింది. దాంతో వెంటనే ఆమెకు వివరిస్తూ, "ఆంటీ, మీరు పొరపాటు పడుతున్నారు. నేను నా సొంత డబ్బుతోనే నా కొడుక్కి షాపింగ్ చేశాను. ఇంతవరకు అక్షయ్ డబ్బుల్లో నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు" అని చెప్పింది. కాని రాజేశ్వరి ఆమె చెప్పిన మాటలు నమ్మకుండా, "అయితే మరి నిన్న చారిటీ వేలంలో 1,50,00,000 డబ్బు పెట్టి అక్షయ్ నీకోసం జ్యువెలరీ కొన్నాడని నేను విన్నాను. అది అబద్ధమా?" అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే, "ఆంటీ, అది" అంటూ ఆమెకు ఏదో చెప్పబోయింది. కాని రాజేశ్వరి ఆమెను మధ్యలోనే అడ్డుకుంటూ, "నిజానికి మాకా డబ్బు పెద్ద విషయం కాదు. అయినా కూడా నువ్వు మా ఫ్యామిలీ డబ్బును ఇలా ఖర్చు పెడతానంటే నేను చూస్తూ ఊరుకోను" అని అంది. దాంతో స్నేహ హడావిడిగా, "ఆంటీ, మీరు నిజంగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ నగలన్నీ" అని చెప్తూనే స్నేహ సగంలో ఆగిపోయింది. రాజేశ్వరికి ఎలా వివరించి చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. కాని రాజేశ్వరి తనను అపార్థం చేసుకుంటూ మాటలు అనడం ఆమెకు బాధగా అనిపించింది. దాంతో ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ, "ఆంటీ, ఆ నగలు అక్షయ్ నా కోసమే కొన్నాడు నిజమే. కానీ అది మా పెళ్లి కోసం అక్షయ్ తనకు తానుగా తీసుకున్నాడు. నేను అతని డబ్బులు వేస్ట్ చేయలేదు. దీనిని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను" అని అంది. ఆ మాట వినగానే రాజేశ్వరి ఆమెను కోపంగా చూస్తూ, "పెళ్ళా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు స్నేహ? నువ్వు అక్షయ్ బిడ్డకు తల్లివి మాత్రమే కాబోతున్నావు. ఈ పెళ్లి పేరు అడ్డు పెట్టుకొని మా ఇంటికి రావాలని చూడొద్దు. మా ఫ్యామిలీ నిన్ను ఎప్పటికీ కొడలుగా గుర్తించదు" అని సూటిగా చెప్పింది. ఆ మాటలకు స్నేహ బాధగా తల పైకెత్తి, "ఆంటీ, ఒకసారి నేను చెప్పేది" అంటూ మాట్లాడబోయింది. కాని రాజేశ్వరి మధ్యలోనే మాట్లాడుతూ, "నువ్వింకేం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు అర్థం చేసుకోగలవని అనుకుంటున్నాను" అని చెప్పి వెంటనే సోఫాల నుంచి పైకి లేచి, "ఇక నేను వెళ్తున్నాను" అంటూనే విసురుగా బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత స్నేహ ఆమె మాటల గురించి ఆలోచిస్తూ తన గదికి వెళ్ళింది. అక్షయ్తో తన పెళ్లిని చాలామంది వ్యతిరేకిస్తారని ఆమె ముందుగానే ఊహించింది. కాని రాజేశ్వరి ఇంత కఠినంగా ఉంటుందని ఆమె ఊహించలేదు. దాంతో ఆమెలో నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. ఇంతలో ఆమె గదిలోకి వచ్చాడు యువన్. డల్గా ఉన్న తన తల్లి ముఖాన్ని చూసి, "మమ్మీ, నాన్నమ్మ నిన్ను కోప్పడిందా? నువ్వేం బాధపడకు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను" అని చెప్పాడు. ఆ మాట విని స్నేహ విరక్తిగా నవ్వి యువన్ను దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటూ, "నాన్నమ్మ నన్నేం కోప్పడలేదు యువన్. నేను బాధపడట్లేదు" అంటూ బలవంతంగా నవ్వుతూ చెప్పింది. ఇంతలో హడావిడిగా ఆ గదిలోకి వచ్చిన అన్నపూర్ణ, "మేడం, మీకోసం దాత్రి మేడం వచ్చారు. మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని చెప్తున్నారు" అని చెప్పింది. అప్పటికే రాజేశ్వరి మాటలకు కృంగిపోయి ఉన్న స్నేహకు దాత్రి పేరు వినగానే చిరాకొచ్చింది. దాంతో ఆమె, "నాకిప్పుడు ఎవరికీ కలిసే ఉద్దేశం లేదని చెప్పండి" అని చెప్పాలనుకుంది. కానీ ఆ దాత్రి అంత త్వరగా వెళ్లే రకం కాదని స్నేహకు కూడా బాగా తెలుసు. అందుకే తన నిర్ణయాన్ని మార్చుకొని, "సరే, నేను వస్తున్నాను" అని చెప్పింది. అన్నపూర్ణ, "సరే మేడం" అని చెప్పి కిందకి వెళ్ళి దాత్రిని సోఫాలో కూర్చోమని చెప్పింది. ఆ తర్వాత 2 నిమిషాలకి స్నేహ కిందకు దిగి వచ్చి, "నాతో నీకేమైనా పనుందా?" అని డైరెక్ట్గా దాత్రిని అడిగింది. దాత్రి ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ చిన్నగా నవ్వి, "నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఎలా ఉన్నావో చూసి నీకోసం ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాలని వచ్చాను. మనం చాలా తక్కువ సార్లు కలిశాం. అయినా నేను నిన్ను ఫ్రెండ్గానే అనుకుంటున్నాను" అని చెప్తూ స్నేహ పొట్టవైపు తీక్షణంగా చూసింది. ఆమె చూపులు స్నేహకు ఇబ్బందిగా అనిపించడంతో ముఖం చిరాగ్గా పెట్టి, "నువ్విది చెప్పడానికే వచ్చుంటే నాకు నువ్విచ్చే గిఫ్ట్స్ ఏం అవసరం లేదు. ఇక నువ్వెళ్ళొచ్చు" అని చెప్పి వెనక్కి తిరిగి పైకి వెళ్ళబోయింది. అప్పుడు దాత్రి వెంటనే, "స్నేహ, తొందరపడకు. ఒకవేళ నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలిస్తే నీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు" అని నవ్వుతూ చెప్పింది. ఆ మాట వినగానే స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి. వెంటనే ఆమె మనసులో ఒక్కసారిగా
ధాత్రి ఇచ్చిన మెడిసిన్ వల్ల హాస్పిటల్ బెడ్పై తాను అనుభవించిన నరకం మొత్తం గుర్తొచ్చింది. దాంతో ఆమె వెనక్కి తిరిగి ధాత్రి వైపు సూటిగా చూసింది. కొన్ని క్షణాల పాటు అక్కడ కేవలం నిశ్శబ్దం మాత్రమే ఆవరించి ఉంది. అప్పుడు ధాత్రి ఆమెను చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు ఎగతాళిగా అనిపించడంతో, ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని చిరాగ్గా అడిగింది స్నేహ. ధాత్రి ఏం చెప్పకుండా స్నేహ మొహంలో కనపడిచిన టెన్షన్ని చూసి లోపలే ఎంజాయ్ చేస్తోంది. దాంతో స్నేహ కోపంగా, నేను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను, చాలాసేపైంది అని అంది. కాని ధాత్రి కదిలే ఉద్దేశం లేనట్లు సోఫాలో కూల్గా అడ్జస్ట్ అయ్యి కూర్చుంటూ, స్నేహ, నీకన్నా ఎక్కువగా నేనే ఇక్కడికి వచ్చేదాన్ని. ఈ ప్లేస్ నీకంటే నాకే ఎక్కువగా తెలుసు. నువ్వు ఆ విషయం మర్చిపోవద్దు. నా తర్వాత వచ్చిన దానివి, నువ్వే ఈ ఇంట్లో ఉన్నావు. అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండలేను అని అంటూ ఆమె వైపు చూసి వంకరగా నవ్వింది. ధాత్రి తనను రెచ్చగొట్టడానికి మాట్లాడుతూ ఉందని స్నేహకు తెలుసు. దాంతో ఆమె అన్నపూర్ణ వైపు చూసి, అన్నపూర్ణమ్మగారు, మీరింకా నిలబడి ఏం చేస్తున్నారు? ఈమెను బయటకు పంపే పని చూడండి అని చెప్పి, అన్నపూర్ణ నిజంగా అలా చేస్తుందా లేదా అనేది కూడా పట్టించుకోకుండా వెనక్కి తిరిగి మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది స్నేహ. నిజానికి ధాత్రి ముందు అలా ఆర్డర్ వేయడం స్నేహకు మంచి ఫీలింగ్ కలిగించింది. కానీ స్నేహ వేసిన ఆర్డర్ విన్న ధాత్రి కోపం పట్టలేకపోయింది. దాంతో హడావిడిగా వెళ్లి మెట్లెక్కుతున్న స్నేహ చేతిని పట్టుకొని వెనక్కి లాగి, స్నేహ, నీకెంత ధైర్యం అని అరిచింది. దాంతో స్నేహ ఒక్కసారిగా ఆమె చేతిని విసిరికొట్టి తన పొట్టపై చేతులు పెట్టుకొని తనను తాను రక్షించుకుంటూ, ధాత్రి, నాకు దూరంగా ఉండమని నేను హెచ్చరిస్తున్నాను. లేదంటే ఇప్పుడు నీపైకి మా ఇంటి కుక్కను వదులుతాను. అప్పుడు నువ్వు ఈ ఇంటి నుండి బయటకు పరిగెత్తాల్సి ఉంటుంది అని అంది. ఆమె మాటలకు విస్తుపోయింది ధాత్రి. స్నేహ తనను అవమానంగా మాట్లాడడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. దాంతో కోపంతో వణుకుతున్న చేతులతో ఆమె వైపు వేలు చూపిస్తూ, స్నేహ, నీకు నాతో ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం అంటూ పళ్ళు కొరికింది. దాంతో స్నేహ ఏమాత్రం తడబడకుండా, నేను ఇలాగే మాట్లాడతాను, ఏం చేస్తావు అని కూల్గా అంది. ఆ మాటలకు ధాత్రి స్టన్ అయిపోయింది. స్నేహ తన ఎదురుగా అలా మాట్లాడుతూ ఉందని ఇంతవరకు ఊహించలేదు. కాని స్నేహ ఆమె ఆశ్చర్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను చీప్గా చూసి మళ్లీ పైకి వెళ్లడం మొదలుపెట్టింది. దాంతో ధాత్రి వెనుక నుండి అరుస్తూ, ఏ స్నేహ, ఇప్పుడు నువ్వేమన్నావో మళ్ళీ చెప్పు అంటూ హడావిడిగా స్నేహ దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకోబోయింది. ఇంతలో ఒక్కసారిగా అక్కడే ఆగు అంటూ అక్షయ్ గొంతు వినిపించడంతో స్నేహ ధాత్రి ఇద్దరూ వెనక్కి తిరిగి ఆ గొంతు వినిపించిన వైపు చూశారు. అప్పుడే కోపంగా అరుస్తూ లోపలికి వస్తూ కనిపించాడు అక్షయ్. అతన్ని చూసిన ధాత్రి భయంతో అక్కడే నిలబడిపోయింది. అక్షయ్ నేరుగా వెళ్లి ధాత్రి ఎదురుగా నుంచొని ఆమె వైపు సూటిగా చూశాడు. అప్పుడు ఒక్క క్షణం ఏదో ఆలోచించిన ధాత్రి వెంటనే తన నాటకాన్ని మొదలుపెడుతూ కళ్ళ నుండి నీళ్లు కారుస్తూ, అక్షయ్, చూసావా ఇక్కడ ఏం జరుగుతుందో అని అంది. కాని అక్షయ్ ఆమె నాటకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, నువ్విక్కడికెందుకొచ్చావు? ఇక్కడికి రమ్మని నిన్ను ఎవరైనా ఇన్వైట్ చేశారా అని అడిగాడు. ఆ మాట వినగానే ధాత్రి ముఖం మరింత పాలిపోయింది. దాంతో ఆమె ఏడుపు గొంతుతో, అక్షయ్, నువ్వు ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడేవాడివి కాదు, కానీ ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావు అంటూ అతని వైపు ఆరాటంగా చూసింది. ఆమె ఏడుపు ముఖాన్ని చూసిన అక్షయ్కి ఎక్కడో జాలి కలిగింది. ఎంత కాదన్నా ఆమె అక్షయ్కి చిన్నప్పటి ఫ్రెండ్. దాంతో అతను ముఖం తిప్పుకొని, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అయినా నువ్వు చెప్పేదంతా గతం, ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి అని అన్నాడు. దాంతో ధాత్రి అతని వైపు ఆవేదనగా చూస్తూ, అక్షయ్, నువ్వు కేవలం ఆ స్నేహ కోసమే నాతో ఇలా మాట్లాడుతున్నావా అని అంది. ఆమె మాటలకు విసిగిపోయిన అక్షయ్ ఒక్కసారిగా స్టాప్ ఇట్ అని అరిచాడు. దాంతో ధాత్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆగిపోయి భయంగా అతని వైపు చూసింది. అప్పుడు అక్షయ్ వెనక్కి తిరిగి, అన్నపూర్ణమ్మగారు, త్వరగా ఈమెను ఇక్కడి నుంచి బయటకు పంపించండి అంటూ అరిచాడు. దాంతో అన్నపూర్ణమ్మ హడావిడిగా ధాత్రి దగ్గరికి వెళ్ళి, ధాత్రి మేడం, ప్లీజ్ మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ రిక్వెస్టింగ్గా అడిగింది. ధాత్రి మాత్రం కళ్ళ నిండా నీళ్లతో అక్షయ్ వైపే చూస్తూ నుంచుంది. ఆమె పాదాలు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడడం లేదు.
దాంతో ఆమె తన 2 చేతులతో తన డ్రెస్ను గట్టిగా పట్టుకొని తనలో రగులుతున్న ఆక్రోశాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఇంకా కదలకపోవడంతో అక్షయ్ కోపంగా చూస్తూ, త్వరగా ఈమెను బయటకు పంపించి డోర్స్ క్లోజ్ చేయండి అని చెప్పి నేరుగా స్నేహ దగ్గరికి వెళ్ళి ఆమె భుజం చుట్టూ చేతులు వేసి మెట్లెక్కాడు. ధాత్రి అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. స్నేహాన్ని తీసుకొని గదిలోకి వెళ్ళిన అక్షయ్ పెద్ద శబ్దంతో ఆ గది డోర్ క్లోజ్ చేశాడు. దాంతో ధాత్రి ఆ డోర్ తన ముఖానికే పడినట్లుగా ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమెలో కోపం, బాధ, ఆవేశం అన్నీ ఒకేసారి తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే ఈరోజు జరిగిన ఈ సంఘటన భవిష్యత్తులో వాళ్ళని అంతులేని ఇబ్బందులకు గురిచేస్తుందని వాళ్ళు ఊహించలేదు. ధాత్రి జరిగిన అవమానాన్ని పంటి బిగువన భరిస్తూ ఆ ఇంటి గడప దాటింది. గదిలో ఉన్న అక్షయ్ స్నేహ వైపు సౌమ్యంగా చూసి, నువ్వు భయపడ్డావా అని అడిగాడు. ఆ మాటకు స్నేహ అతన్ని విచిత్రంగా చూస్తూ, అక్షయ్, భయపడ్డానికి నేనేమైనా చిన్నపిల్లనా? అయినా ఈ మధ్య నువ్వు నా మీద ఓవర్ కేర్ చూపిస్తున్నావు. పైగా ఆ ధాత్రి నీ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చింది. అలాంటప్పుడు నేనెందుకు భయపడతాను అంటూ నవ్వింది. ఆ మాట విని అక్షయ్ అమ్మ వైపు ఆశ్చర్యంగా చూసి అంతలోనే ఏదో అర్థమైనట్లుగా నవ్వుతూ, స్నేహ, ఇప్పుడు నువ్వు జలసి ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. ఆ మాటకు స్నేహ వెంటనే ముఖం తిప్పుకుంటూ, నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు అని అంది. అప్పుడు అక్షయ్ నిరాశగా ముఖం పెట్టి, నువ్వు నిజంగా జలసి ఫీల్ అవుతున్నావేమో అనుకొని సంతోషపడ్డాను. మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఇలా నా కోసం జలసి ఫీల్ అవ్వలేదు. అంటే నీకు నాపై కొంచెం కూడా ప్రేమ లేదు అంటూ చిన్న పిల్లవాడిలా అలిగినట్లు అన్నాడు. అతని రియాక్షన్ చూసిన స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, అక్షయ్, నువ్వు ఈ మధ్య మరీ చిన్న పిల్లవాడిలా తయారవుతున్నావు అని అంది. దాంతో అక్షయ్ చిన్నగా నవ్వి ఆమెను తన దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూసి, అయితే చెప్పు, నీకు నాపై నిజంగా ప్రేమ ఉందా అని అడిగాడు. జరిగిన అవమానానికి ధాత్రి ఎలా ప్రతీకారం తీర్చుకోబోతోంది? అక్షయ్ స్నేహాల పెళ్లిని రాజేశ్వరి జరగనిస్తుందా? నెక్స్ట్ పార్ట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.